నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. సత్యం టీవీ శ్రీకాకుళం కోసం. రాజు కంటే మొండివాడే బలవంతుడా? లేదు లేదు, రాజ్యం ఉంది కాబట్టి రాజే బలవంతుడా? ఈ రెండింటి మధ్య ఒక చిన్న క్లాష్ ఉంది. గతంలో అయితే రాజు కంటే మొండోడు బలవంతుడు అనే ఒక సామెత మనకుంది. కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ సోది విన్నాక ఎవరు బలవంతుడు, ఎవరు ఏమిటి అనేది మీరే ఒక నిర్ణయానికి రండి. శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ పొలిటీషియన్, వైకాపాకు పెద్ద దిక్కు, రాష్ట్ర మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎట్టకేలకు ఆయన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వయా మీడియాగా మొన్న కలిశారు. వయా మీడియా అనే పదం ఇక్కడ ఎందుకు వాడానంటే 2024లో పార్టీ ఓటమి తర్వాత కేవలం ఒక్కసారి మాత్రమే ధర్మాన ప్రసాదరావు గారు జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లిలో మోహన్ చూపించారు. ఆ తర్వాత ఇంతవరకు జరిగిన ఏ సమీక్షకు, ఏ పరిణామానికి ఆయన వెళ్ళలేదు. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు, గతంలో అనేక వీడియోలు ఈ జిల్లా రాజకీయాల కోసం చర్చించినప్పుడు మనం ఇదే విషయాన్ని మాట్లాడుకున్నాం. ధర్మాన ప్రసాదరావు అలిగారని, పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారని, 2.5 ఏళ్ళు ఏ కార్యక్రమాలకి, పార్టీ కార్యక్రమాలకి హాజరు కారని, జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు వచ్చిన అనారోగ్యం కారణాల వల్ల వెళ్ళలేకపోతున్నానని చెప్పారని, ఇలా రకరకాల ఎపిసోడ్లు మనం చేసాం. మీరు చూశారు, ఆదరించారు. ఇప్పుడు ఈ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు వీటన్నిటికీ బ్రేక్. స్వయంగా జగన్మోహన్ రెడ్డి ధర్మాన ప్రసాదరావు పాలకొండలో కలుసుకున్నారు. ఎలా? ఇంతవరకు పార్టీ పట్ల, పార్టీ అధినేత వ్యవహార శైలి పట్ల కాస్త గట్టిగా మారిన ధర్మాన ప్రసాదరావు గారు ఎలా జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జగన్మోహన్ రెడ్డి అంత క్రితం ఎన్నిసార్లు కబురు పెట్టినా, పార్టీలో యాక్టివ్ కావాలని చెప్పినా, ఆయనకు అనుకూలంగా జిల్లాలో కొన్ని రాజకీయ పరిణామాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నా ధర్మాన ప్రసాదరావు లోలోన స్వాగతించారే కానీ ఎక్కడ తన బెట్టు వేడలేదు, మెట్టు దిగలేదు. ఈ నేపథ్యంలో మాజీ రాజ్యసభ సభ్యుడు, జిల్లా పరిషత్ చైర్మన్, ఇంతకుముందు కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసిన పాలవలస రాజశేఖర్ గారు మరణించడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంలో ధర్మాన ప్రసాదరావు గారు జగన్మోహన్ రెడ్డిని కలుస్తారా, కలవరా? ఇది కొద్ది రోజులుగా చర్చ నడిచింది. మొత్తానికి ఇద్దరు కలుసుకున్నారు, ఏదో మాట్లాడుకున్నారు ఏకాంతంగా అని మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ అంత సీన్ లేదు. అక్కడ కలుసుకున్నారు, పలకరించుకున్నారు, అక్కడితో సరే. ఎందుకంటే జనరల్గా తన నిర్ణయాన్ని, అభిప్రాయాన్ని సూటిగా చెప్పే రకం ధర్మాన ప్రసాదరావు కాదు. తన డెసిషన్ ఇది అని నేరుగా ప్రకటించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు. అందుకే ఏదైనా ఒక విషయం అమలు చేయాలనుకున్నప్పుడు ధర్మాన ప్రసాదరావు ముందుగా తన మంత్రాంగాన్ని, యంత్రాంగాన్ని కదుపుతుంటారు. జగన్మోహన్ రెడ్డి కూడా నేరుగా తన కేడర్కు లేదా మంత్రులకు ఆయన పరిపాలన సమయంలో నేరుగా ఏ విషయం చెప్పలేక టికెట్లు ఇచ్చే సమయంలో కానీ, ఎమ్మెల్సీలు పంచే సమయంలో కానీ, ఇంకేదైనా నామినేటెడ్ పోస్టులు ఇచ్చినప్పుడు కానీ ఎప్పుడు కూడా మూడో వ్యక్తిని ముందు పెట్టే జగన్మోహన్ రెడ్డి నాలో రాజకీయం నడిపారు. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారు అమరావతిలోని, ఇక్కడ ఉత్తరాంధ్రలో ఒకరు, రాయలసీమలో ఒకరు, ఇలాగ నియోజకవర్గంకి, ప్రాంతీయ కార్యాలయానికి ఒక ఇన్ఛార్జీలు పెట్టుకొని వాళ్ళ ద్వారా చెప్పించడం, నప్పించడం జగన్మోహన్ రెడ్డి స్టైల్. సేమ్ దాదాపు అటు ఇటు. అంటే బహుశా రాజశేఖర రెడ్డి గారితో సుదీర్ఘకాలం ధర్మాన ప్రసాదరావు గారు పయనించడం వల్ల ఆ శైలి అబ్బిందా, రాజశేఖర రెడ్డికి స్వయంగా జగన్మోహన్ రెడ్డి కొడుకు అవడం వల్ల అదే శైలి అనుసరిస్తున్నాడో తెలియదు. కానీ దాదాపు ఇద్దరిది ఒకటే స్టైల్. అయితే ఈ ఇద్దరు ఎన్నికల తర్వాత గ్యాప్ వస్తే ఎవరిని ఎందుకు కలుస్తారు, ఎప్పుడు కలుస్తారు అనేది ఇన్నాళ్ళు ఒక పెద్ద సస్పెన్స్. దానికి పాలవలస రాజశేఖరం చక్కగా ఉపయోగపడ్డారని నేను చెప్తాను. పాలవలస రాజశేఖరం గారు, ధర్మాన ప్రసాదరావు గారు మంచి రాజకీయాలు జిల్లాలో నడిపారు. జిల్లాలో ప్రతి ప్రాంతం అంటే ఏ నియోజకవర్గం తీసుకున్నా, రెవెన్యూ డివిజన్ తీసుకున్నా ధర్మాన ప్రసాదరావు మాటే 2004 రెవెన్యూ మంత్రి రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి నడిచింది. మొన్న ఆయన 2014కి ముందు వైకాపాలో చేరినప్పటి వరకు అలాగే కొనసాగింది. వైకాపాలో చేరిన తర్వాత కూడా మంత్రి పదవుల పంపకం దగ్గర చిన్న చిన్న
తేడాలు ఇంకేదైనా భావోద్వేగ కూర్పుల వల్ల ఆయనకి చోటు దక్కపోవచ్చు, కానీ జిల్లాలో ఆయన మాట చెల్లింది. సరే, దాన్ని ఆయన ఎంతవరకు వినియోగించారు, ఎంతమందికి ఉపయోగపడ్డారు, ఇది సెకండరీ. అయితే ఇంత 2004 కానీ అంతకుముందు నర్సంపేట నుంచి కానీ ఎక్కడి నుంచి రాజకీయాలు చేసినా కూడా పాలవలస రాజశేఖరం కుటుంబంతో ధర్మాన ప్రసాదరావు గారికి సత్సంబంధాలు ఉన్నాయి. ఈయన రెవెన్యూ మంత్రి చేసినప్పుడు ఆయన శ్రీకాకుళంలో జడ్పీ చైర్మన్గా పనిచేశారు. ఎక్కడ కూడా ఒక రెండో నాయకత్వం లేకుండా, నగర కేంద్రంలో మరో పవర్ పాయింట్ లేకుండా రాజశేఖరం గారు ఎప్పుడూ పాలకుండా ఆ పరిసర ప్రాంతాల నుంచే రాజకీయం నడిపారు. శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు ఈ టెక్కల వైపు కానీ ఇచ్చాపురం వైపు కానీ ఆయన ప్రాబల్యం ఉన్న వైపు, కాపులు ఎక్కువగా ఉన్న వైపు ఎప్పుడు కూడా ధర్మానికి వ్యతిరేకంగా ఆయన వ్యవహరించిన సందర్భాలు మనకు ఎక్కువగా కనిపించవు. ఆయన కూడా ధర్మాన ప్రసాదరావు మాట రాజశేఖర రెడ్డి గారి దగ్గర చెల్లినప్పుడు కూడా పాలవలస రాజశేఖరం గారికి జడ్పీ ఇస్తామన్నా, లేదు వాళ్ళ కుటుంబంలో వేరే వాళ్ళకి టికెట్ ఇస్తామన్నా కూడా ఎప్పుడు ధర్మాన ప్రసాదరావు అడ్డు చెప్పలేదు, వీలైతే ప్రోత్సహించారు కూడా. సో ఇప్పుడు ఆ స్నేహమే మళ్ళీ ధర్మాన ప్రసాదరావుని జగన్మోహన్ రెడ్డిని కలిపిందని చెప్పాలి. ఎందుకంటే అప్పటి వరకు అమరావతి వెళ్ళను, జగన్మోహన్ రెడ్డిని కలవను, పార్టీ కార్యక్రమాలకు మరో 2.5 ఏళ్ల వరకు మొహం చూపించను అని అన్నిటికీ దూరంగా ఉన్న ధర్మాన ప్రసాదరావు మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి కూడా అనారోగ్య కారణాలు చూపించి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం స్వయంగా అతను పార్టీ అధ్యక్షుడు కృష్ణదాస్ గారు పిలిపించారు, పర్యటన విజయవంతం చేయాలని. ఇక్కడ ధర్మాన తనయుడు రామ్ మనోహర్ నాయుడు మరో ప్రకటన ఇచ్చారు. ఏది ఏమైనా ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ధర్మాన ప్రసాదరావు గారు వెళ్ళలేదు, ధర్మాన ప్రసాదరావు గారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి రాలేదు. ఏం జరిగింది? ఇద్దరూ కలిసి పాలకొండలో కలుసుకున్నారు, అది కూడా ఒక సంతాప వేదిక మీద. సో ఎవరి దగ్గరికి వచ్చినట్టు కాదు. ఇక్కడ ధర్మాన మెట్టు దిగి తాడేపల్లి వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి మెట్టు దిగి ధర్మాన నివాసానికి వెళ్ళలేదు. సో ఇద్దరూ కలిసి రాజశేఖరం ఇంటి దగ్గర కలుసుకున్నారు. అయితే ఎందుకు కలుసుకున్నారు? ఇప్పుడు నిజంగా ధర్మాన ప్రసాదరావు నిన్న ఆయన కలిసిన ఫోటోలు చూస్తే ఆయన ఈ మధ్యకాలంలో బయట కార్యక్రమాలకు రావట్లేదు కాబట్టి చూస్తే ఆయన పూర్తిగా వెయిట్ లాస్లో ఉన్నారు, బాగా నీరసించి కనిపిస్తున్నారు. సో అనారోగ్య కారణాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఎప్పుడు కూడా ఒక నాయకుడు, ఒక రాజు బలహీనపడ్డాను, అనారోగ్యం బారిన ఉన్నాను అని చెప్తే ఆ సైన్యం ఎప్పుడు కూడా వీక్ అయిపోతుంది. అది ఎక్కడ కూడా, అది అలెగ్జాండర్ యుద్ధం తీసుకున్నా, కళింగుల యుద్ధం తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా చరిత్రలో నాయకుడు బలహీనపడ్డాడు, నాయకుడు మంచం ఎక్కాడు, చివరికి దోమలు కుట్టి విషజ్వరాలు వచ్చి రాజులు చనిపోయిన సందర్భంలో కూడా సైనికులు తెలియకుండా యుద్ధం చేసిన గడ్డం అంతే. సో ఇలాంటి చోట నాయకుడు వీక్ అయ్యాడు, అనారోగ్యంతో ఉన్నాడు అని మెసేజ్ పంపడమే ధర్మాన చేసిన మొదటి తప్పు. బట్ ఆయన ఆరోగ్యం బాగాలేదు, కానీ వెళ్ళారు, ధర్మాన జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆయన కూడా ఎన్నాళ్ళు ఎందుకు రాలేదు, ఏం జరిగింది, ఏమీ అని అడగకుండా ఆరోగ్యం కోసమే వాకప్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇప్పుడు ధర్మాన జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత జిల్లా వైకాపా రాజకీయాలను భుజానికి ఎత్తుకోకపోతే ఖచ్చితంగా ఈ రాజకీయం ఓవర్టేక్ కాబోతుంది. ఈ రాజకీయం ఖచ్చితంగా వేరే డివిజన్కి మారిపోతుంది, ఇందులో నో డౌట్. ఇంతవరకు ఎన్ని గ్రూపులు గోలు ఉన్నా ఓడిపోయిన తర్వాత అందరూ స్మాష్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఎవరి నియోజకవర్గాల వాళ్ళది, కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు జరిగిపోయాయి. సో ఇకనైనా ఖచ్చితంగా ఈ జిల్లాను ముందుంచి నడపకపోతే పూర్తిగా ధర్మాన కుటుంబం నుంచి వైకాపా చేజారిపోతుంది. ఎందుకంటే ధర్మాన కృష్ణదాస్ నాయకత్వాన్ని ఇప్పుడు జిల్లాలో కొందరు అంగీకరించడం లేదు. దానికి కారణం ధర్మాన ప్రసాదరావే. ఎందుకంటే ధర్మాన ప్రసాదరావు సొంత కృష్ణదాస్కు తమ్ముడై ఉండి కూడా ఆయన్ను పార్టీలో యాక్టివేట్ చేయకుండా, పార్టీ కార్యక్రమాలకు నిర్వహించకుండా, అసలు పార్టీ కార్యాలయమే లేకుండా, ఎన్నికలు పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి శ్రీకాకుళం టౌన్లో ఉన్న కార్యాలయాన్ని ఈరోజు తెరవలేదు. ఆ మాటకు వస్తే అక్కడ కార్యాలయమే లేదు. ఏం జరుగుతుంది అసలు? ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. కృష్ణదాస్ గారు రాజకీయం నర్సంపేట, ధర్మాన ప్రసాదరావు గారు హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యేగా ఇంతకుముందు చేసినా కూడా ఆయన జిల్లా మొత్తం అతను పాతపట్నం నుంచి ఇతర ఇచ్చాపురం హెచ్ఆర్ల వరకు ఆయనకు మనుషులు ఉన్నారు. సో ఇప్పుడు కృష్ణదాస్ని కానీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తే
చిటికలో ఎగరేసుకుపోవడానికి మత్స్యకారుల కోటాలో మాజీ మంత్రి అప్పలరాజు ఉన్నారు. సో ఇప్పటికే గత వైకాపా హయాంలోనే ధర్మాన ప్రసాదరావును, ధర్మాన కృష్ణదాసును, ఒకరు సీనియరు, ఒకరు 2011లోనే ఉప ఎన్నికల్లో పోటీ చేసి జగన్ వెంట అప్పటికే రాజీనామా చేసి 2011లో మళ్ళీ ఉప ఎన్నికకి వెళ్ళి జగన్ వెంట ఎమ్మెల్యేగా వెళ్ళిన కృష్ణదాసు ఏ కోణంలో చూసుకున్నా ఈ ఇద్దరిని డామినేట్ చేసి మంత్రి అప్పలరాజు గడిచిన 5 ఏళ్లలో జిల్లాలో రాజకీయాలు నడిపారు. సో ఇప్పుడు మళ్ళీ ఒక డాక్టర్, ఒక మత్స్యకార సామాజిక వర్గం ఈ జిల్లా కోస్టల్ బెల్ట్లో ఉంది కాబట్టి ఆ కోటాలో 2.5 ఏళ్ళ తర్వాత కూడా ఆయన 1 ఇయర్ వెనక్కి వచ్చిన 2.5 ఏళ్ళ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన కంటిన్యూ చేశారు. ఇంతమందిని మార్చి ఎవరో ఒక బొత్స సత్యనారాయణ, లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలం సురేష్ లాంటి ఒక కోటాలో ఈయన కూడా కంటిన్యూ అయ్యారంటే ఎంత పెద్ద లాబింగ్ నడిచి ఉంటుంది. సో ఆయన ఖచ్చితంగా ఎగరేసుకుపోతాడు. ఈ డివిజన్ దాటిపోతే ఈ జిల్లాలో ధర్మాన సోదరులకి 2029లో టికెట్ కోసం కూడా స్వయంగా రొటీన్ ఫార్మేట్లో దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయం ధర్మానికి తెలుసు. ఆల్రెడీ ప్రభుత్వ ల్యాప్సెస్ మీకు గ్రౌండ్ లెవెల్లో క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ సమయంలో మరొక 2.5 ఏళ్ళ వరకు నేను రాను, నేను కార్యక్రమాలు చేపట్టను అనడం కంటే ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు పార్టీని యాక్టివేట్ చేయడం చాలా అవసరం. ఆయన చేస్తారనే భావిస్తున్నాను. ఇక అన్నిటికంటే ప్రధానమైన సమస్య వీరిద్దరి మధ్యన ఉన్న గ్యాప్. ఈ వీరిద్దరి మధ్యన ఉన్న గ్యాప్ మంత్రిగా ఉన్నప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఆయనకి ముఖ్యమంత్రి పదవి లేదు, ఈయనకి మంత్రి పదవి లేదు. కాబట్టి ఎప్పటికైనా ఈ జిల్లాకు సంబంధించి ఆయన సలహాలు సూచనలు తీసుకోగలిగితే ఈ పార్టీకి మళ్ళీ ఎమ్మెల్యేలు ఎన్నికయ్యే రోజు 2029లో ఉంటుంది.